అయోధ్యకు దేశ విదేశాల నుంచి భక్తులు సాధు సంతులు చేరుకుంటున్నారు. వారిలో కొందరు కాలినడకన, మరికొందరు సైకిల్ యాత్ర ద్వారా, ఇంకొందరు బైక్ మీద సాహసోపేతంగా యాత్రలు చేసి చేరుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానికేతరులపై ఆంక్షలు ఉన్నా సరే దివ్య ముహూర్త సమయాన తాము అయోధ్య నగర్లోనే ఉంటామని, అధికారులు సహకరించకపోతే నదీ తీరంలో టెంట్ వేసుకునైనా ఉండిపోతామని చెప్తున్నారు. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అయోధ్య నుంచి అందిస్తారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కంటే ముందు జరుగుతున్న ఏర్పాట్లను చూడాలని, ప్రాణప్రతిష్ఠ మహత్తర కార్యక్రమాన్ని కూడా చూడాలన్న ఆశాభావంతో వారంతా కూడా ఉన్నారు. అలా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్, మన తెలుగు ప్రజలందరికీ. సో నేను వచ్చి 3 రోజులు అవుతుంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బైక్ మీద వచ్చాను నేను. సో అంత దూరం నుంచి బైక్ మీద? అవునండి. ఎన్ని రోజులు పట్టింది? నాకు 2 days పట్టిందండి. 2.5 days పట్టింది. 2.5 days నుంచి 3 days నుంచి ఇక్కడే ఉన్నాను. సో శ్రీరామచంద్రుల వారిది మొత్తం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటిది, అయోధ్య అంటే ఏంటిది, ఈ పుణ్యనగరం అంటే ఏంటిది, అది తెలుసుకోవడానికి వచ్చాను. ఇదివరకు వచ్చారా అయోధ్యకి ఎప్పుడైనా? లేదండి, ఇది ఫస్ట్ టైం నాది. ఎలా అనిపించింది? మొత్తం నగరం అంతా చూసారా? చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడి ఒక రాముడి యొక్క పాదాలు, రాముడి యొక్క జన్మభూమి అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎలా చెప్పాలో మాటల్లో కూడా రావట్లేదు, అంత అంటే అంత బాగుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం నిజంగా చెప్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హై సెక్యూరిటీ వల్ల ఎక్కడ చూడలేరు, ఎక్కడ ఏం తిరగలేరు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే దీని తర్వాత మొత్తం ఈ ప్రాణప్రతిష్ఠ ఇదంతా అయిన తర్వాత అయితే డెఫినెట్లీ జరుగుతుందేమో, అంతగా మంచిగా జరుగుతుందేమో అని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెక్యూరిటీ రీజన్స్ తోటి లోకల్స్కి తప్ప బయట వారికి ఆ 2 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరి ఎలా, అప్పుడు ఏం చేయబోతున్నారు, ఎలా చేస్తారు? సార్ ఎక్కడైనా కానీ టెంట్ వేసుకొని ఉంటాను, కానీ ఇక్కడే ఉంటాను. శ్రీరామచంద్రుల వారి సంపూర్ణ ఆశీర్వాదం తీసుకొనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఆ రాముల వారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత అది చూసే వెళ్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉందామని నేను నిర్ణయించుకున్నాను సార్. ఇక్కడున్న పరిమితమైన అకామిడేషన్తో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హై డిమాండ్ కూడా ఉంటుంది కాబట్టి ధరలు సైతం ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ యాత్రను ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియా, టీవీ9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.